My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కనబడినవి కనబడని వాటి నుండి ఏర్పడినవి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రిక రచయిత యూదుల నేపథ్యం కలిగిన హెబ్రీ క్రైస్తవులకు విశ్వాసం అంటే ఏమిటో వివరించే సందర్భంలో ఈ మాటలను బోధిస్తున్నాడు. సృష్టి కూడా విశ్వాసంతోనే గ్రహించబడుతుందన్న సత్యం, అంటే మనిషి శాస్త్రంతో కాదు, దేవుని ప్రకటనను విశ్వసించడం ద్వారా సృష్టిని అర్థం చేసుకుంటాడు. శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవడం మాత్రమే కాదు, బైబిల్ ద్వారా తెలియజేయబడిన మన సృష్టికర్త ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం. శాస్త్రం కారణాలు వెతుకుతుంది, బైబిల్ సృష్టికర్తను చూపిస్తుంది. నీ జీవితానికి అర్థం రావాలంటే సృష్టికర్తను తెలుసుకోవాలి. శాస్త్రం ఏమంటుందో కాదు, మత గ్రంథాలు ఏమంటున్నాయో కాదు, నీ జీవితాన్ని ఎవరు సృష్టించారన్నదే ముఖ్యం.